గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వీరవసరం మండలంలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించి విఓఏలుగా పనిచేస్తున్న నాగస్వాతి మరియు సచివాని అనే ఇద్దరు ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. దాదాపు ₹1 కోటి పైగా డ్వాక్రా గ్రూపులకు సంబంధించి పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బునైతే ఇతర అకౌంట్లకు అయితే బదిలీ చేశారు. వీరవసరం మండలం నందమూరి గరువుకు సంబంధించి ఒక డ్వాక్రా గ్రూప్లో విఏఓగా సచివాని పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆదర్శ నందమూరి గరువుకు సంబంధించి మరొక గ్రూప్లో విఏఓగా నాగస్వాతి అయితే పనిచేస్తున్న పరిస్థితి. అయితే గత 3 నెలలుగా వీరిద్దరు కూడా ఎవరైతే ఈ 2 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి సభ్యులు ఉన్నారో వారందరూ కూడా పొదుపు ఖాతాల్లోకి తీసుకున్న రుణానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తూ ఉంటారు. అయితే ఈ డబ్బులను అయితే వీరిద్దరూ కూడా శ్రీనిధి ఖాతాకు మళ్లించి ఆ తర్వాత వారికి సంబంధించి ఇతర ఖాతాలకు అయితే మళ్లించినట్లయితే తెలుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ఈ 2 డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన సభ్యులు వెంటనే ఎవరైతే ఏపీఎం దానికి సంబంధించి ఒక అధికారి ఏపీఎం జ్యోతిరాణి ఉన్నారో ఆమెకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. అయితే ఆ ఉన్నతాధికారులందరూ కూడా దీనికి సంబంధించి ఇవంతా కూడా దర్యాప్తు చేయగా దాదాపు 85 లక్షలకు పైగా వీరిద్దరూ అవినీతి చేసినట్లయితే, అంతేకాకుండా వీరిద్దరూ కూడా ఈ డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించినట్లయితే పక్కాగా తెలుస్తుంది. వీరిద్దరిని కూడా ప్రస్తుతం సచివాని ఎవరైతే ఉన్నారో ఆమె వద్ద నుంచి దాదాపు కొంత మొత్తాన్ని రికవరీ చేశారు. ప్రస్తుతం నాగస్వాతి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళిపోవడంతో వీరవసరం పోలీస్ స్టేషన్లో కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఏపీఎం ఎవరైతే ఉన్నారో జ్యోతిరాణి తను కూడా కాస్త అమౌంట్ అనేది ఈ గ్రూపులకు సంబంధించి డబ్బు అనేది కాస్త తన భర్త అకౌంట్లో కూడా బదిలీ చేసినట్టు కాస్త రుజువు కూడా మన వద్ద ఉంది. అయితే దీనికి సంబంధించి వీరందరూ కలిపి చేశారా లేకపోతే ఏపీఎం జ్యోతిరాణి కూడా వీరికి సహకరించినది అయితే ఆ నివేదిక తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇదంతా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికి కూడా దాంట్లో అసలు సరైన విచారణలో వేగవంతం అనేది లేదనే చెప్పాలి. అసలు డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన ఈ సభ్యులందరూ కూడా కాస్త అయోమయ స్థితిలో పడి ఉన్నారు. దాదాపు తాము కట్టిన డబ్బు కనీసం ఆ విధంగా ఇద్దరు విఏఓలు ఈ విధంగా చేయడం పట్ల ఎంత దారుణం అంటూ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కూడా వారు కంప్లైంట్ చేశారు. కనీసం బ్యాంకుకి వెళ్ళి ₹100 తీసుకోవాలంటే కనీసం 10 సంతకాలు పెట్టించుకునే బ్యాంక్ సిబ్బంది మేము కట్టిన పొదుపు సంఘానికి సంబంధించిన డబ్బులను విఏఓలు మా సంతకాలు లేకుండా ఏ విధంగా ఇతర ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఆ బ్యాంక్ అధికారులు ఎందుకు చేశారు, దీంట్లో బ్యాంక్ అధికారులు కూడా పాత్ర ఉందా అంటూ కూడా ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సచివాని కొంత మొత్తాన్ని అంటే తాను ఇతర ఖాతాలకు బదిలీ చేసిన డబ్బును కొంత మొత్తాన్ని అయితే తన నుంచి రికవరీ చేస్తారు, మరికొంత రికవరీ చేయాల్సి ఉంది. నాగస్వాతి ప్రస్తుతం పరారీలో ఉంది కాబట్టి ఆమె నుంచి కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏపీఎం ఎవరైతే ఉన్నారో జ్యోతిరాణి కూడా తన ఖాతాలో డబ్బును తన భర్త ఖాతాలో కూడా కాస్త అమౌంట్ని అయితే వేసినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై లోతైన విచారణ చేయవలసిన అవసరం ఎంతనే ఉందని అయితే ఈ డ్వాక్రా గ్రూప్కి సంబంధించిన సభ్యులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కాస్త లోతైన విచారణ అయితే కొనసాగించాలి. అసలు ఎవరెవరు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందంటూ కూడా డ్వాక్రా సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తాము తీసుకున్న డబ్బుకు సంబంధించి పొదుపు ఖాతాలో డబ్బు జమ చేసాం, ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు మేము ఏం చేయాలంటూ కూడా డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన సభ్యులు అయితే ఒక వంతు అయోమయ స్థితిలో పడ్డారు. అయితే వీరవసరం మండలంలో ఈ విధంగా జరగడం పట్ల చుట్టుపక్కల గ్రామాల్లో కూడా డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన సభ్యులు బ్యాంకులకు వెళ్ళి అసలు పొదుపు ఖాతాలో ఎంత ఉంది, ఎప్పుడెప్పుడు కట్టామో అనేది కూడా చెక్ చేసుకునే పరిస్థితి కూడా నెలకొంటుంది. అయితే వీరవసరంలో వీరిద్దరు విఏఓలు సచివాని నాగస్వాతి చేసిన ఈ అవినీతికి దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి డ్వాక్రా గ్రూప్ సభ్యులు కూడా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే మన గ్రూప్లో కూడా ఈ విధంగా జరిగిందా అనే దానిపై కాస్త ఇబ్బందులకు గురై వెంటనే బ్యాంకులకు వెళ్ళి వారు చెక్ చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం వీరిద్దరి నుంచి కూడా దాదాపు రికవరీ చేస్తారా లేకపోతే వీరిద్దరిని ఉద్యోగాల నుంచి చేస్తారా లేదంటే లోతైన విచారణ అనంతరం వీరికి ఎటువంటి శిక్ష వేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడి జనశేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.